యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ఈరోజు యేసుక్రీస్తులో మీకు విజయం. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీ అందరికి వందనాలు. మనము యెషయా గ్రంథం వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుకుంటారట. అయితే ఈరోజు ప్రతిదినము మనకుంటున్న ప్రతి విధమైన శ్రమను బట్టి, ప్రతి విధమైన వేదన బట్టి, మనకుంటున్న చిక్కుకున్న ప్రతి విధమైన సమస్యలలో మనము ప్రతిదినము ప్రభువుని ప్రార్థనలో, యాచనలో, విజ్ఞాపనలో మనము ఏం చేస్తాము? కృషించిపోతాం. ఇంకా సమస్యకి ఇంకా విడుదల రాలే అని ప్రార్థన చేసి కృషించిపోతుంటున్నాం. సో అందు గురించి దేవుడు ఏమంటున్నాడు అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఇఫ్ యూ వెయిట్, ప్రార్థన చేసి విశ్వసించి ఈ శ్రమ కొరకు, ఈ వేదన కొరకు, ఈ బాధ కొరకు ఏంటి ప్రభువా నువ్వు ప్రార్థిస్తున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు అక్కడ, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారన్న. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నీకుంటున్న ప్రతి విధమైన శ్రమలో, నీకుంటున్న ప్రతి విధమైన బాధలో, నీకుంటున్న ప్రతి విధమైన ఇబ్బందులలో నువ్వు గనక ఎదురు చూచుచున్నావేమో, సో ప్రభు అంటున్న మాట, నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె ఎగిరి పైకి ఎగురుతావట. హల్లెలూయా. పక్షిరాజు వలె ఎగురుతావట. సో దేవుని కొరకు మనం ఎదురు చూపుండాలి. మన విశ్వాసం ఎప్పుడు బలహీనం కావడానికి వీలేదు. దేవుని కొరకు మనం ఎదురు చూచుచున్నాం. సో నువ్వందరూ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు దేవుని కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ఖచ్చితంగా నీకు విజయం ఉన్నది. ఖచ్చితంగా దేవుని బలము మీకు తోడుగా ఉన్నది, నూతన బలము మీకు తోడుగా ఉన్నదని ప్రభు అంటున్నారు. పక్షిరాజు వలె పైకి ఎగురుతారట. సో దేవుడు ఆయన పక్షిరాజు వలె పైకి ఎగర చేయడానికి దేవుడు నీ పట్ల ఆశ కలిగి నిన్ను పైకి ఎత్తే విధంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాను అని ప్రభు చెబుతున్నాడు. ఎందుకండి? నిరుత్సాహము. దేవుడు పిరికితనం అనే ఆత్మ ఇవ్వలేదు మనకు కదా. సో మనం నిరుత్సాహపడడానికి వీల్లేదు. ఖచ్చితంగా దేవుడు మీకుంటున్న ప్రతి విధమైన, మీరు చేసిన ప్రతి ప్రార్థనలకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. సో మనమందరము కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే మరి ప్రభా నీకు ప్రార్థన చేసి వారికి ఉంటున్న ప్రతి విధమైన శ్రమలను అయా నా తండ్రి నీ వైపు చూస్తున్నారు, నీ వైపు ఎదురు చూస్తున్నారు, నీ వైపు ఆశ కలిగి ఉన్నారు తండ్రి, వారికి విడుదల విజయం ఇవ్వండి, నూతన బలమును దయచేయండి. వాగ్దానం క్రీస్తు యేసు నందు మరి ప్రభు ప్రతి వాగ్దానం అవును ఆమేన్ స్థిరములై ఉన్నాయని మీరు చెప్పినారు. అయా ఈ వాగ్దానం వారి కుటుంబంలో నెరవేర్చండి ప్రభు. అయా నీకు సమస్తం సాధ్యమని మరొక్కసారి అయా నా తండ్రి పక్షిరాజు అయా నా తండ్రి పైకి ఎగురినట్లుగా నా తండ్రి వారి జీవితంలో ఆయా ఉన్నతమైన కార్యంలో మీరు త్వరపెట్టండి తండ్రి. ఆశ్చర్యమైన లెక్క లేని మహా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు అయా నా తండ్రి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు, వింటున్న ప్రతి ఒక్కరు వారి జీవితంలో అయా నా తండ్రి మీరు కార్యములు జరిగించండి తండ్రి. జరిగించినందుకు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. నీకే మహిమ, నీకే ఘనత అయా నా తండ్రి. వింటున్నవారు అయా నా తండ్రి వారికి ఉంటున్న ప్రభా ప్రతి విధమైన వేదనలో మరి ప్రభా నిరీక్షణ దయచేయండి, విజయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.